ఒకప్పుడు పుష్ప అంటే ఫ్లేవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించి వచ్చినా ఎవడైనా రాని ఏదైనా కానీ తగ్గేదేలే. అసలాటిప్పుడే మొదలైందంటూ పెళ్లిపీటలపై శ్రీవల్లి మెడలో తాలి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే, ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, ఈ ఒక్క డైలాగ్తో పుష్పలో వాడి వేడి దీనవ్వ తగ్గేదేలే అని ఎంట్రీ సీన్తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప. ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులెత్తేయాల్సిందే. కానీ పుష్ప 2 కథానాయకుడి రూలింగ్నే కథగా మలిచారు సుకుమార్. పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ తన భార్య శ్రీవల్లి రష్మికకి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలని మార్చేసేంత రూలింగ్ చేసే రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షెకావత్ అంటే ఫహద్ ఫాజిల్తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటి పేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ని మించే ఉండాలని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కాదు, వాటికి సూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్తో. వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్గానే పుష్ప పార్ట్కి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే దీనవ్వ ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో పెద్ద గొప్పే ఉంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడని అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్తుగా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడ్ రూలింగ్తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లో ఇంకా పవర్ఫుల్గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మ్యాసివ్ సీక్వెల్లో ఒక్కదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగుడైనా పెళ్ళాం మాట వినాలని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందనం నేపథ్యంలో పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు సుకుమార్. పోలీసులు కళ్ళుగప్పి ఎర్రచందనాన్ని విదేశాలకి తరలించే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకి పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్కి బాగా తెలుసు. ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూసాం, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకి తెగించి నటించాడని అనిపిస్తుంది. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించాడు. పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటనో లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్లో పర్ఫెక్ట్ నటుడిని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయమేస్తుంది. నిజంగానే అమ్మవారు పూనిందా అన్నట్టుగా భయపెట్టేవాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బాంబ్స్ అంతే. అలాంటి సీన్లు 5 నిమిషాలకు ఒకటి అన్నట్లుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లను ఊచకోత కోయడమే అన్నట్టుగా కాకుండా ప్రీ క్లైమాక్స్ ఫైట్కి ఎమోషన్స్కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతం అనే చెప్పాలి. కాళ్ళు చేతులు కట్టేసి చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్లోని ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్టు అనిపిస్తాడు. పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ మేనరిజం గురించే అంతా మాట్లాడుకున్నారు, కానీ ఇందులో అతని మేనరిజం నెక్స్ట్ లెవెల్ ఉంది.
నోట్లో పాన్ వేసుకుని భుజం పైకెత్తి రాష్ట్ర సీఎంలని సైతం గడగడలాడించే పవర్ ప్యాక్ ఎలివేషన్ సీన్లలో బీభత్సమైన హైప్ వచ్చింది. పుష్పగాడు తగ్గాలని చాలా మంది ఎదురు చూస్తున్నారులే, దీనవ్వ తగ్గేదేలే లాంటి డైలాగ్తో పాటు వేయాల్సిన వాళ్ళకి చాలాని చురకలు వేశాడు అల్లు అర్జున్. అయితే చాలా చోట్ల పుష్పరాజ్ డైలాగులు అర్థం కావు. డబ్బింగే అలా చెప్పాడా, లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ అలా ఉందా, లేదంటే పుష్పరాజ్ మ్యానరిజమే అది కాబట్టి డైలాగులు కూడా అలాగే చెప్పించారో ఏమో కానీ డైలాగులు అయితే చాలా చోట్ల అర్థం కావు. ఏంటి ఏమన్నాడు అని థియేటర్స్లో ఒకరినొకరు అడుక్కునే పరిస్థితి కనిపించిందే. ఆ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది. పుష్పరాజ్ పార్ట్ 1 రష్మిక క్యారెక్టరైజేషన్ చేస్తే మరి ఇంత చిల్లర చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. 1000 రూపాయలు ఇస్తే ఎగబడి చూడడానికి 5000 ఇస్తే ముత్తాడడానికి సిద్ధమవడాన్ని బట్టి చూస్తే శ్రీవల్లి పాత్ర ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు సుకుమార్. ముత్తాడటానికి సిద్ధమై పుష్పరాజ్ ఎక్కడెక్కడో చేతులు పెట్టే సీన్లో కథానాయక్ క్యారెక్టర్ని ఇంత దిగదార్చారేంటి అని అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్లో. అందుకే శ్రీవల్లి గుబాలింపు పుష్ప ఫస్ట్ పార్ట్లో కనిపించదు. ఇక పార్ట్ 2లో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి మొగుడు వద్దంటున్నా మేడపైకి లాక్కొని వెళ్ళిపోయి వంటగదిలోనే పనిగానిచ్చే మోటు పెళ్ళంగా శ్రీవల్లిని చాలా వైల్డ్ వైఫ్గా చూపించిన సుకుమార్ సెకండ్ హాఫ్లోని జాతర ఎపిసోడ్లో ఇదిరా పెళ్ళామంటే అనేట్టు చూపించాడు. తన భర్తకి కులం లేదు గోత్రం లేదు అని అవమానిస్తుంటే నీ కొడుకునంటే తల్లిగా నువ్వు ఊరుకుంటావేమో, ఆడి పెళ్ళం ఊరుకోదని చెప్పే డైలాగ్కి విజిల్స్ పడ్డాయి. పుష్ప అంటే పేరు కాదు అది బ్రాండ్ అంటూ చెప్పే డైలాగ్ కూడా పేలింది. సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పరాజ్ని వచ్చేటప్పుడు అతనితో ఓ ఫోటో దిగయ్యా, ఇరుగింటి పొరుగింటి వాళ్ళకి చూపించిన ఆ మొగుడు సీఎంతో ఫోటో దిగాడని గొప్పగా చెప్పుకుంటూ అని ముచ్చటపడుతుంది శ్రీవల్లి. పుష్ప తన భార్య కోరిక తీర్చడానికి సీఎంతో ఫోటో అడుగుతాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలని పుష్పని అవమానిస్తాడు సీఎం. దానికి పుష్పరాజ్ ఈగో హట్ అవుతుంది. సీఎం ఫోటో దిగలేదని కాదు, తన భార్య కోరికను తీర్చలేకపోయానని ఆ తిప్పతో రాష్ట్ర సీఎంనే మార్చేస్తాడు పుష్పరాజ్ తన డబ్బు పరపతి ఉపయోగించి. ఆ తర్వాత రావు రమేష్ ని సీఎంని చేసి నేరుగా ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫోటో తీయించే సీన్ గూస్ బాంబ్స్ తెప్పిస్తాయి. బన్నీ రష్మికల మధ్య రొమాంటిక్ సీన్లలో అయితే వామ్మో నటించడం కాదు అంతకు మించే చేశారు. రష్మిక అయితే పుష్పరాజ్ గడి పెళ్ళంగా జీవించేసిందే, ఆ పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పాలి. సామి ఫీలింగ్స్ వస్తున్నాయి సామి అంటూ చాలా పచ్చిగానే రొమాన్స్ చేసిన శ్రీవల్లి పాప. పాటల్లో అయితే గ్లామర్ డోస్తో మోతాదుకి మించే ఉంది. ఫీలింగ్స్ చూసేకి సాంగ్లో ఇద్దరు కుమ్మేశారు. పుష్ప 2లో ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్, ఆఖరికి కిసుక్కు సాంగ్ కూడా. ఈ సాంగ్కి థియేటర్స్లో గట్టిగానే దెబ్బలు పడతాయి కుర్చీలకి. అదొక్కటే కాదు, ఫీలింగ్స్ సాంగ్కి అంతకు మించే దెబ్బలు పడతాయి. ఆ సాంగ్ ముందే వచ్చే సీన్లో ఫీలింగ్స్ వస్తున్నాయని అల్లు అర్జున్ మేడపైకి లాక్కెళ్లే సీన్ చూసిన ఫీలింగ్సే సుమి. రష్మిక అయితే గట్టిగానే ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ సాంగ్ చేయడం కాదు, ఫీలింగ్స్ ఉన్న సీన్లను చేసింది. అవి థియేటర్స్లో చూసి ఫీలింగ్స్. బన్నీ రోల్ని హైలైట్ చేయడం కాస్త కథను నెమ్మదిస్తుందన్న ప్రతిసారి భారీ ఎలివేషన్స్ హై వోల్టేజ్ సీన్లు పెట్టడంతోనే పుష్ప 2 నడిచిపోతుంది తప్పితే కథని మలుపు తిప్పే సీన్లు కానీ బలమైన ఘర్షణలు, బలమైన ప్రతినాయకుడు, ఆధిపత్య పో ఇలాంటివేమీ కనిపించవు. ఓన్లీ పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆద్యంతం. ఫహద్ ఫాసిల్కి ఫస్ట్ పార్ట్లో సరైన ప్రాధాన్యత తగ్గలేదని ఫహద్ ఫాసిల్కి ఫస్ట్ పార్ట్లో సరైన ప్రాధాన్యత తగ్గలేదని కంప్లైంట్ వినిపించింది. నిజానికి అతనికి నటనకి తగ్గ స్కోప్ నిజంగానే లేదు ఫస్ట్ పార్ట్లో. పార్ట్ 2లో బన్వర్ సింగ్ షేకావత్ ఫుల్ లెంత్ రోల్లో ఉన్న అతన్ని సీరియస్గా చూపించాలనుకున్నారా, లేదంటే విలక్షణ నటనను బయటకు తీయాలనుకున్నారేమో కానీ పార్ట్ 2లో కూడా ఫహద్ ఫాసిల్ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది. ఆ పాత్రను కూడా అర్థాంతరంగా ముగించినట్టే అనిపిస్తుంది. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాకి మైనస్ అంటే క్లైమాక్స్. 3 నిమిషాల 20 సెకండ్లో పుష్ప రూల్ చూసిన తర్వాత పార్ట్ 3 కోసం కథను అర్థాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. అసలు రూల్ బ్రేకరే లేనిది రూల్కి ఒక్కసారి స్పీడ్ బ్రేక్ వేసి మిగతాది పుష్పాది ర్యాంపేజ్ పార్ట్ 3లో చూసుకోండి అని అలా వదిలేయడం ప్రేక్షకులను అసంతృప్తిగా అనిపిస్తుంది. విస్తరి మొత్తం వడ్డించి ఇక తిన్నది చాలే లేవండి మిగతాది థర్డ్ పార్ట్లో తినచ్చు అన్నట్టుగా బలవంతంగా కుర్చీల్లో నుంచి లేపినట్టు అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ కోసమా 3 గంటల 20 నిమిషాలు వేచి చూసిందనే పెదవి విరుపులు అయితే ఖచ్చితంగా వినిపిస్తాయి. ఓవరాల్గా అన్నట్లుగానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. అస్సలు తగ్గేదేలే అన్న డైలాగ్కి తగ్గట్టుగానే అస్సలు తగ్గలేదు. రప్పా రప్పా ర్యాంపేజ్ జాతర చూపించాడు. బాలీవుడ్ని సైతం మెప్పించే యాక్షన్ ఎపిసోడ్ చాలానే ఉండడంతో వరల్డ్ వైడ్గా వైల్డ్ ఫైర్ చూపించడం ఖాయమే. మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటే పుష్పకి కాసులు పంట పండినట్టే.